నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా త్వరగా చేసుకునే కర్రీని చూపించబోతున్నానండి. ఈ కర్రీని మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఒక 5 నిమిషాల్లో చేసుకొని కమ్మగా తినేయచ్చు. అలాగే మీకు మరొక విషయం చెప్పాలి. ఈ రెసిపీ వచ్చేసి మహారాష్ట్ర స్పెషల్ సుక్క జుంక రెసిపీ అండి. మహారాష్ట్ర వారు ఈ కూరను ఎక్కువగా వండుకుంటుంటారు. మరి ఎంతో రుచిగా సింపుల్గా చేసుకునే ఈ టేస్టీ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. ఇందులో ఆయిల్ అనేది ఇలా కాస్త ఎక్కువగానే పడుతుందండి. నూనె వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర, మరో అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని చిటపటమనేంత వరకు ఫ్రై చేయండి. ఇలా కాస్త ఫ్రై చేశాక ఇందులోకి ఫ్రెష్గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లిని ఇలా చక్కగా ఫ్రై చేశాక ఇందులోకి కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి. ఇందులో ఉల్లిపాయలు ఇలా కాస్త ఎక్కువగా తీసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. ఇలా తీసుకున్న ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయి మంచి కలర్కు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా తీసుకొని ఫ్రై చేయండి. ఇలా ఇవి చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పుని, 2 టీ స్పూన్ల కారం తీసుకోండి. అలాగే మంచి రుచి కోసం అర టీ స్పూన్ గరం మసాలా పొడిని, ఒక టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని తక్కువ మంట పైన అన్నిటినీ చక్కగా కలపండి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు నుండి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోండి. నేను ముందుగా ఒక 3/4 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నానండి. ముందుగా ఒకసారి కలిపాక అవసరం అనిపిస్తే మిగిలిన పిండిని కూడా తీసుకొని కలపండి. మనం తీసుకున్న ఈ ఉల్లిపాయలకైతే ఒక 3/4 కప్పు శనగపిండి సరిపోతుంది. మరి పిండిని ఎక్కువగా తీసుకున్నా పిండి అనేది ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నేను చూడండి ఒక 3/4 కప్పు వరకు మాత్రమే తీసుకున్నాను. అలాగే ఇలా పిండిని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కనీసం ఒక 3-4 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. అప్పుడే మనకు ఈ పిండిలోని పచ్చివాసన అంతా పోయి మంచి రుచిగా కుదురుతుంది. మీరు ఈ పిండిని సరిగ్గా ఫ్రై చేయకపోతే అస్సలు బాగోదు కాబట్టి మీరు కూడా ఇలా కలుపుతూ కనీసం ఒక 3-4 నిమిషాలు చక్కగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు నీళ్లను ఇలా స్ప్రింకిల్ చేస్తూ పిండి తడిచేలా కలపండి. మరి నీళ్లను అలాగే డైరెక్ట్గా వేయకుండా ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ సరిపడా నీళ్లను తీసుకోండి. మనకు మొత్తానికి మనం తీసుకున్న పిండి అనేది నీళ్లతో పూర్తిగా తడిచిపోవాలి. ఇక్కడ నేను ముందుగా ఒక 1/3 కప్ వరకు నీళ్ళను తీసుకున్నాక మళ్ళీ పావు కప్పు నీళ్ళను మళ్ళీ స్ప్రింకిల్ చేసి తీసుకుంటున్నాను. అంటే మొత్తానికి అరకప్పు కంటే ఎక్కువగానే నీళ్ళను తీసుకున్నాను. ఇలా మనం నీళ్ళను తీసుకొని కలిపాక కొంచెం తడిగా ముద్దగానే అనిపిస్తుంది. ఇప్పుడు మూత పెట్టి తక్కువ మంట పైన మరొక 3 నిమిషాలు ఉడికించండి. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు మీకు అడుగు పట్టి మాడిపోయినట్టుగా అనిపిస్తే లైట్గా నీళ్ళను స్ప్రింకిల్ చేసి ఉడికించవచ్చు. ఒక 2-3 నిమిషాల తర్వాత మనకు కూర రెడీ అయిందో లేదో చూద్దాం. చూడండి, మనకు కూర అనేది సాఫ్ట్ కన్సిస్టెన్సీతో చక్కగా ఉడికిపోయింది. మీకు ఈ కూర అనేది కొంచెం ముద్దలా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్ళను తీసుకొని కొంచెం ముద్దలా అయినా చేసుకోవచ్చు. లేదా కొంచెం పొడిగా ఉండాలనుకుంటే ఇలా కలుపుతూ మరొక 2 నిమిషాలు ఫ్రై చేశారంటే ఇది పొడిలా అవుతుంది. ఇక్కడ నేను మీడియంగా ఉండడానికి కొంచెం పొడిగా కొంచెం ముద్దగా ఇలా ప్రిపేర్ చేశాను. చివరిలో ఒక పిడికడంతో కొత్తిమీర కూడా తీసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఎగ్ బుర్జీ ఎలా అయితే ఉంటుందో అచ్చం అదే కన్సిస్టెన్సీతో ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అంతే, సింపుల్గా చేసుకునే టేస్టీ శనగపిండి కూర తయారైపోయింది. మీరు కూడా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.